పెద్ది ఒక చెత్త సినిమా అనలేక బిలో యావరేజ్ సినిమా అనాల్సి వస్తుందండి. ఎందుకు అంటే ఈ మూవీ అంతా అతేనండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అతి, రామ్ చరణ్ గారి క్రికెట్ అతి, రెజ్లింగ్ అతి, అన్నీ అతేనండి. ఈ మూవీలో హీరోయిన్ గారి ఎక్స్పోజింగ్ అతి, ప్రతిదీ అతి. అంతా ఓవర్ ది టాప్ యాక్షన్, ఓవర్ ది టాప్ యాక్టింగ్ అంతా అతేనండి. అందుకే ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ గొప్పగానే రాసుకున్నట్టున్నారండి, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేసరికి రామ్ చరణ్ గారిని ప్రతి సీన్లో, ప్రతి ఎపిసోడ్లో, ప్రతి చోట గొప్పగా చూపించాలి, లేదంటే స్పెషల్గా చూపించాలి, స్టైల్గా చూపించాలి, కాస్త డిఫరెంట్గా చూపించాలి అన్న దాంతో ప్రతి దాంట్లో ఒక చిన్న వంకర పని చేపించి ఈ మూవీని చెడగొట్టారని నాకు అనిపిస్తుందండి. అందరూ గొప్పగా యాక్ట్ చేసిన నటీనటులే, అందరూ గొప్పగా చేసిన టెక్నీషియన్సే, అందరి ఎఫర్ట్ కనిపిస్తుందండి. కానీ ఈ మూవీ సరిగ్గా కూర్చోలేదండి. ఎందుకు అంటే ఇదేనండి అతి. ప్రతి దగ్గర అతి చేద్దామని చూసారండి, ఆ అతి వర్కౌట్ అవ్వలేదండి. అండ్ ఇందులో చాలా లెందీగా అనిపించిందండి మూవీ కూడా. వారు మాటికి వారి క్రికెట్ని మార్చడం, మళ్ళీ రెజ్లింగ్లోకి వెళ్ళడం, మళ్ళీ అథ్లెటిక్స్లోకి వెళ్ళడం, ఈ మార్పు కూడా అంత ఆర్గానిక్గా కూర్చోలేదండి. అండ్ ఆ మార్పుకి తీసుకున్న టైం కూడా చాలా అనిపించిందండి. క్రికెట్లో ఏదో సాధిస్తారు అనుకునే లోపే క్రికెట్ వదిలేస్తారు, రెజ్లింగ్లో ఏదో సాధిస్తారు అనుకునే లోపు రెజ్లింగ్లో ఏదో జరిగిపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో ఇంకొక స్పోర్ట్ని ఫైనల్గా ఎంచుకుంటారండి. దాంట్లోనన్నా అట్లీస్ట్ గెలుస్తారు, గొప్ప విషయం అండి. బట్ ఈ మూవీలో ఒకే ఒక యాక్టర్ అండ్ వారి క్యారెక్టరైజేషన్ షైన్ అయింది అంటే అది జగపతి బాబు గారు మాత్రమేనండి. మిగతా అందరి క్యారెక్టర్స్ హాఫ్ కుక్డ్, అంటే వారి క్యారెక్టర్స్ రాశారు కానీ పూర్తిగా రాయలేదండి. వారి నేపథ్యము సరిగా అర్థం కాదు. మూవీలో సడన్గా ఒక 2 సీన్లకు వస్తారు, ఒక 2 డైలాగులు చెప్తారు, వెళ్ళిపోతారండి. ఏది అథెంటిక్గా, ఆర్గానిక్గా అనిపించలేదండి.